ఫస్ట్ స్టార్ట్ అయిన నుంచి కూడా మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. శంకర్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీకు పక్క పొలిటికల్ డ్రామా ఇది. మీరు ఎంత ముందైతే రాజకీయాలు ఎలాంటి చూసారో సేమ్ మన ఎలాంటి జరిగినాయో లాస్ట్ టైం మనకి ఎంతమంది ఎలక్షన్ ముందు సేమ్ అదే చూపించారు. శంకర్ కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా. అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా అంటే మామూలుగా నార్మల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరల్ రామ్ చరణ్ కి మాస్ అనేది చాలా ఫాలో అయింది. అంటే అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఫ్యాన్స్ వెళ్తున్నారా లేకుంటే లోపల పోయినంత వేరే ఉందా? అంటే అన్ప్రిడిక్టబుల్ అనేది ప్రిడిక్టబుల్ గానే ఉందా? మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ కావాలని ఎలివేషన్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయండి. మీకు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక స్టోరీ అనేది సెకండ్ హాఫ్ లో నడుస్తుంది. మీకు రామ్ చరణ్ డాన్స్ అండి ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. డాన్స్ ఒక బిట్టు ఇండియాలో ఏ స్టార్ ఏం చేయలేదు డాన్స్ చేశాడు రామ్ చరణ్ గారు. మీకు అసలు మామూలుగా లేదు ఆ డాన్స్ అయితే. మీకు నానా హైరాన్ సాంగ్ లేదు, కొంచెం అది డిసప్పాయింట్. అది మీకు మళ్ళీ యాడ్ చేస్తారేమో అనుకుంటున్నాం. జరగండి సాంగ్ ఇండియాలోనే బెస్ట్ సాంగ్ అండి. మీకు ఈ ఇయర్ లోనే బెస్ట్ సాంగ్ అవుతుంది. అది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అన్న, మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్, ప్యూర్ ఎమోషన్స్ అనమాట. యాక్టింగ్ చింపేశాడు. ఒక రంగస్థలం అంటే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారికి ఇది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. శంకర్ కి కంబ్యాక్ మూవీ. ఇంకొకటి ఏంటంటే ఒక మధ్యతరగతి విద్యార్థి చదువుకొని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా ముందుకొచ్చి ప్రజెంట్ జరుగుతున్న మాఫియాలు లైక్ ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నారు మాఫియాలన్నీ చూసాం మనం. 2024 ముందు మొత్తం చూసాము. ఇక్కడ నుంచి అలాంటివి ఏవి రాకుండా అక్కడ గేమ్ చేంజర్ మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయ్యారో మన ఇప్పుడు టీఎఫ్ కి గేమ్ చేంజర్ గా మన రామ్ చరణ్ గారు అయ్యారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది చదువుకోవాలి అంటే తెలియదు. అంటే మనకి ఇంకా ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్లు అంతా బయటికి అవేర్నెస్ కల్పించట్లేదు. ఈ మూవీ ద్వారా అంటే ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరు మూవీస్ చూస్తారు. సో రామ్ చరణ్ గారు ఏం చేశారంటే ఈ వేలో వచ్చారు. పక్కా సూపర్ హిట్ అండి. పక్క ఈ ప్రతి పండక్కి అల్లుడు వస్తాడు, కానీ ఈ పండగకి మాత్రం మొగుడు వచ్చాడు. రామ్ చరణ్ గారు హేటర్స్ అందరికి 90mm. జై చరణ్, జై జై చరణ్. మామూలుగా శంకర్ అంటే మామూలుగా సొసైటీ గురించి చెప్పుకుంటారు. అవునన్నా. ఇప్పుడు సొసైటీ గురించి చెప్పినందుకు సొసైటీ వల్ల ఏంటంటే ఇక్కడ మాస్ అనేది ఎక్కువ కనబడదు. అంటే జనరల్ గా ఏంటంటే కమర్షియల్ అన్నా ఇందులో మాస్ లేదని ఎవరికైనా చెప్పానండి. మాస్ కి మాస్ ఉంది. హెలికాప్టర్ పై లింగి కట్టుకొని ఇప్పటి వరకు ఎవరు తీసారు చెప్పండి. మాస్ అంతకు మించి మాస్ ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఫస్ట్ సీన్ చూసారనుకో అది సూపర్ అనమాట, మామూలుగా లేదు. నెక్స్ట్ ఇంకా క్లాస్ అంటారా, ఐపీఎస్ ఆఫీసర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, ఆఖరికి సీఎం గా కూడా చూపించారు. ఇందులో ఒక డైలాగ్ ఉంటది, షీఈస్ ద కంటైనర్ అని. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మా పవన్ కళ్యాణ్ గారు షీఈస్ ద షిప్ అన్నారు. ఇక్కడ మన రామ్ చరణ్ గారు షీఈస్ ద కంటైనర్ అన్నారు. అంటే సేమ్ ఏంటంటే అక్కడ జరుగుతున్న రాజకీయాలని శంకర్ గారు 4 సంవత్సరాల ముందే ఆలోచించి ఈ మూవీ తీశారు. పక్కా గేమ్ చేంజర్, మంచి హిట్ అండి. అందరూ వచ్చి థియేటర్స్ కి వచ్చి చూడండి. అన్న కలెక్షన్స్ కాదన్న, మనకి కావాల్సిన మెగా ఫ్యామిలీ అంటే నలుగురు బాగుండాలి. 24 hours మొత్తం బాగుండాలి. ఇది మెగా ఫ్యామిలీ అనేది ఒక ఫిలిం ఇండస్ట్రీకి ముందు నడిపిస్తుంది మెగా ఫ్యామిలీ. కాబట్టి మనకి కలెక్షన్స్ తో సంబంధం లేదు. ఇప్పుడు పుష్పకి 500 పెట్టి టికెట్, మేము ఇప్పుడు 275 పెట్టాం. పుష్ప ఓకే అన్న, పుష్ప బెనిఫిట్ షో 9 గంటలు పెట్టి ప్రీమియాలు పెట్టి 1000 పెట్టారు. కానీ మనకి 4 గంటలకు షో ఇచ్చి 275. మేము ఫ్యాన్స్ ప్రతి ఒక్కరం కూడా మేము లైక్ బ్లాక్ లో కొనలేదు. మొత్తం కూడా మేము 275కి మేము బుక్ చేసుకుని వచ్చాం. మాకు ఎవరు ఇవ్వలేదు. మేము డైరెక్ట్ మంచిగా మన 4 యాప్లలో బుక్ చేసుకుని వచ్చాం. ఎటువంటి ఎక్స్ట్రా రేట్లు లేకపోయినా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ కొట్టింది. మా బాబు కంబ్యాక్ ఇచ్చాడు. శంకర్ కి అంటే కరప్షన్ చేస్తే సీఎం కాదు ఆడ అమ్మ మొగుడైనా కింద పడాల్సిందే. కరప్షన్ వద్దు, యాంటీ కరప్షన్. మనం ఇక్కడ నుంచి అయినా గేమ్ చేంజర్ అంటే ప్రతి ఒక్క గేమ్ చేంజర్ అని పేరు ఎందుకు పెట్టమంటే ప్రతి ఒక్కరు గేమ్ చేంజర్ లా బిహేవ్ చేయాలి. అంటే ఓన్లీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ పేరు పెట్టుకున్నారని కాదు, ప్రతి ఒక్కరు ప్రతి స్టూడెంట్ కూడా ఈ సినిమా చూసి గేమ్ చేంజర్లు అవ్వాలి. అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే డ్రగ్స్ కి వాటికి బానిస అవుతున్నారు. సో ఏంటంటే మంచిగా ఈ మూవీ కంటెంట్ చూసి అలాంటివి ఏం కాకుండా మంచిగా చదువుకొని వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి రామ్ చరణ్ గారిలా ఇప్పుడు చూడండి. ప్రతి చిరంజీవి గారు ఏం చెప్తున్నారు, నాకు ఉన్నది ఏంటంటే నేను సంపాదించింది రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటున్నారు కానీ చిరంజీవి రామ్ చరణ్ కొడుకు అనట్లేదు. సో ప్రతి ఒక్క కొడుకు కూడా తండ్రికి అలాంటి పేరు తీసుకొచ్చి సమాజంలో మంచిగా ఉండాలి. ఎవరు కూడా దయచేసి డ్రగ్స్ కి బానిస అవ్వద్దు. ఈ సినిమాలో కూడా అది కూడా చూపెట్టారు. సో కరప్షన్ వద్దు, హ్యాపీగా ఉండండి. జై జగన్, జై జనసేన. పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే
చాలా బాగుందన్న. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక రిధంలో వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా ఒక రిధంలో ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పదవి ఆశిస్తుంటే ఆ పదవి చూశాడు. పదవి చూసి ఒకసారి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు జగన్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తున్న మొత్తం చూసి ముందు నుంచి కరప్షన్ చేసుకుని వచ్చి ఒక్కసారి ఆశ, ఎవరికైనా ఆశ ఉంటది. సో ఆ ఆశని ఇందులో క్లియర్ కట్ గా చూపించారు. అది మూవీగా బయటికి చూపించారు. ఆబ్వియస్లీ అక్కడ ఆర్జే సూర్య ఏ క్యారెక్టర్ పోషించారో జగన్ ఇక్కడ అదే. అంటే మీరు అర్థం చేసుకో, అంత డైరెక్ట్ గా ఎవరు చెప్పరు కదా భయ్యా. అలా చెప్తే శంకర్ గారు ఎందుకు, దిల్ రాజు గారిని ఆంధ్రప్రదేశ్ రానివారు మరి. అట్లా వేస్తారు. అంటే ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద ధూమపానం, మద్యపానం మనం క్లియర్ గా జగన్ అని చెప్పలేము, అలానే లేదు అని చెప్పలేము. మీకు ఇంత ముందు రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి పరిణామాలు జరిగినాయో, ఎలాంటి దోచుకున్నారో, ఎలాంటి బియ్యం మాఫియాలు జరిగినాయో ప్రతిది ఒక్కటే ఈయన శంకర్ గారు చూపించారు. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చినాయి మనం ఇంతకుముందు చూసాం. బియ్యం మాఫియా అదే ఎప్పుడు మాఫియా ఉంది కదా, అప్పుడు ఉంటుంది. మన రాజకీయం ఎప్పుడైతే చేసా అది మళ్ళీ క్లియర్ గా చూపించారు. అది పవన్ కళ్యాణ్ గారిలా షిప్ మధ్యలోకి వెళ్ళి అంత పెద్ద వేవ్స్ వస్తున్నా మధ్యలోకి వెళ్ళి ఎవరైతే షిప్పులు పట్టుకోలేదు కదన్నా, ఇప్పుడు ఇతను ఒక కొత్త గేమ్ చేంజర్. అంటే కొత్త షీఈ్ ద కంటైనర్ ఉంది, షీఈ్ ద షిప్ లేదు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తారు, ఇది శంకర్ గారు ఇంకా ముందు చూపించారు. మనకు అంతే తేడా. సో ఓవరాల్ గా శంకర్ అంటే మళ్ళీ ఇండియన్ 2 తర్వాత కమ్బ్యాక్ అని అనుకోవచ్చు. అంటే కమ్బ్యాక్ కదండి, మార్క్ అంటే అతనికి ఈ మూవీ ఒక మార్క్ అన్నమాట. గేమ్ చేంజర్ అనేది ఒక అన్ప్రిడిక్టబుల్ అంతే. అదే ఇండియన్ 2 తర్వాత అంటే ఫ్యాన్స్ కూడా కొంచెం భయపడడం జరిగింది. అది డిసప్పాయింట్ మేము ఏం అవ్వలేదు అన్న. ఎందుకంటే మాకు చరణ్ ఉన్నాడు, కమర్షియల్ గా చేయగలరు. ఇప్పుడు కమల్ హాసన్ గారు వేరు, అది ఏజ్డ్ సినిమా. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు డాన్సులు చేయగలరు, ఫైట్లు చేయగలరు, మాస్ చూపించగలరు. మీకు ఫస్ట్ హాఫ్ లో మీకు రామ్ చరణ్ నుంచి ఏమేం కావాలో ఆయన ఫస్ట్ హాఫ్ లో చూపించేశారు. మీకు రామ్ చరణ్ నుంచి డాన్స్ కావాలి, అది ఫస్ట్ హాఫ్ లోనే ఉంది. రామ్ చరణ్ నుంచి ఫైట్లు కావాలి, అగ్రెసివ్ కావాలి, అదంతా మనకు ఫస్ట్ హాఫ్ లో చూపించారు. తర్వాత వచ్చేటప్పటికి మీకు సెకండ్ హాఫ్ వచ్చి పక్క పొలిటికల్ డ్రామా వేరే స్టోరీలో కలుగుతుంది. తమన్నే మీకు సినిమాకి చాలా బలం వేయడండి. జరగండి సాంగ్ మీకు ఎంత ముందు మీకు మిక్స్డ్ గా వచ్చిన పాటలు, సినిమా పాటలు బాగాలేదు, యావరేజ్ గా ఉన్నాయి, అలా వచ్చినాయి. కానీ మీకు థియేటర్ లో జరగండి ఈరోనే బెస్ట్ సాంగ్ అవుద్ది. ఈరోనే మీకు విజువల్ గా శంకర్ గారు ఏంటన్నది ఇందులో చూపించారు. దోప్ సాంగ్ కానీ ఉండే, ఇంకోటి ఒక డాన్స్ బిట్ ఉంటుంది ఒక 2 minutes, అందులో రాంచం డాన్స్ గానే ఉండే, ఆ తమన్ గారు ఇచ్చిన బిట్ గానే ఉండే. నెక్స్ట్ లెవెల్ అది. మీకు ఫ్యాన్స్ కి అవి సరిపోతాయి. ఒక స్టోరీ, ఒక సెంటిమెంట్, మీకు అంజలి గారిది ఒక అప్పగర్ గారి క్యారెక్టర్, అది ఒక సెంటిమెంట్కి వెళ్ళింది, అది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. దాంతో చాలా పొలిటికల్, మిగతా అంతా పొలిటికల్ గా తీశారు. సినిమా అంతా పక్కా కమర్షియల్ మాస్ సినిమా అనమాట. అంటే గేమ్ చేంజర్ ప్రెజెంట్ ఈ సంక్రాంతికి మేము గేమ్ చేంజర్ ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ మాకు బుచ్చిబాబు గారితో ఉంది, దానికి రెడీ అవుతాం. స్టోరీ అయితే ఎండ్ అయిపోయిందండి, పార్ట్ 2 అయితే ఉండదు. స్టోరీ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. గేమ్ చేంజర్ 2 అయితే ఉండదు. ఓకే, కంప్లీట్ సినిమా, ఓన్లీ 1 పట్టుకుంటారు. ఓకే, సినిమా అయితే చాలా బాగుందన్న.